అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎంత సేవా హృదయంతో ఉన్నారో ఈ విషయం చూస్తే అర్థమవుతుంది. ఎంత తక్కువ జీతాలు వస్తున్నా, సౌకర్యాలు లేకున్నా ప్రభుత్వాలు ప్రకటించే వివిధ పథకాలని విజయవంతం చేయడంలో అంగన్వాడీ కార్యకర్తలు విజయవంతమవుతున్నారు. అదేవిధంగా సేవ చేయడంలో కూడా ముందు వరుసలో ఉంటామని చెప్పేసి ఈ విషయంతో అయితే ఇక్కడ వారు తెలియజేస్తున్నారు. యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు చెక్కు అందజేస్తున్న అంగన్వాడీ లాంటి ఇక్కడ న్యూస్ ఇక్కడ చూడండి. కేరళ వరద బాధితుల సహాయార్థం అంగన్వాడీలు 4.5 లక్షల చెక్కు అందజేశారు. మామూలు ₹1 కాదు, ₹2 కాదు, 4,50,000 రూపాయల చెక్కుని అందజేయడం జరిగింది. ఇది చాలా మెచ్చుకోవాల్సినటువంటి విషయం. కేరళ వరద బాధితుల సహాయార్థం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంగన్వాడీలు 400 సెంటర్ల పరిధిలో ప్రజల నుండి వసూలు చేసిన 4.5 లక్షల రూపాయలను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీ రాణి, ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మలకు చెక్కు రూపంలో గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు వెంకటలక్ష్మి, కార్యదర్శి కృష్ణవేణి, కోశాధికారి అమూల్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ బలరాం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చెక్కు అందజేస్తున్న దృశ్యం ఇది అందరూ కూడా మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వారిని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి మన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ముందుకు రావడం గొప్ప విషయం. ప్రభుత్వం కూడా మరి అంగన్వాడీల సమస్యలను తీర్చాలి, జీతాలు పెంచాలి, వారికి సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే ఇంకా అంగన్వాడీ వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం చూస్తే రేపు ప్రతి శనివారం రోజు సీఎం చంద్రబాబు మరి ప్రజావేదిక కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే పోయిన 24వ తేదీ రోజు ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం గారు అయితే పాల్గొన్నారు. కానీ రేపు శనివారం సీఎం చంద్రబాబు ప్రజావేదిక కార్యక్రమం రద్దు. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కార్యక్రమం అయితే రద్దు చేశారు. ఈ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక పింఛన్లు ఒకరోజు ముందుగానే పంపిణీ చేసిన నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి ఎన్టీఆర్ భవన్ పర్యటన రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం గ్రీవెన్స్ ఉండదని టీడీపీ శ్రేణులు, ప్రజలు గమనించాలని, ఎవరు కూడా ఫిర్యాదులు ఇవ్వడానికి అక్కడికి రావద్దని చెప్పేసి ఇక్కడ సూచించడం జరిగింది. మరి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ 2022 సంబంధించి 164 పోస్టులకు సంబంధించి కూడా నెక్స్ట్ వీక్ ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అప్పుడు ఖచ్చితంగా సీఎం గారిని కలవండి. ఈ 164 మంది 2013 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ వాళ్ళు కూడా వెళ్ళి కలవండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.